వెంకటేష్ 77వ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తో ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ తో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత వెంకటేష్ తన లైనప్ ని మార్చేశారు. జనాలని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాలని చూసుకుంటూ ఉన్నారు. ఇదే మూమెంట్ లో త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో సెట్ అయిపోయింది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా బ్యాక్గ్రౌండ్ మాత్రం అన్ని పనులు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 14వ తేదీ సినిమా పూజ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జూన్ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశారట త్రివిక్రమ్. అంతేకాదు ఈ సినిమాలో త్రివిక్రమ్ వెంకటేష్ క్యారెక్టర్ పేరు చాలా వెరైటీగా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ పేరు బ్రహ్మానందం అని పెట్టారట. ఈ మూవీలో వెంకటేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందువల్ల క్యారెక్టర్ కి తగ్గట్టు కమెడియన్ బ్రహ్మానందం పేరు పెట్టినట్లు ఒక న్యూస్ సినీ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. మొత్తానికి అయితే ఈ పేరు వెంకటేష్ కి చాలా డిఫరెంట్ గా ఉండడమే కాదు, హాస్య బ్రహ్మగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం లాంటి గొప్ప కమెడియన్ కి ఇచ్చిన గౌరవం కూడా అంటున్నారు జనాలు. అంతేకాదు ఈ క్యారెక్టర్ పేరు బట్టి ఈ సినిమా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు అంటూ సినిమాకి ఒక రేంజ్ లో హైప్ ఇచ్చేస్తున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చో మల్లీశ్వరి సినిమాలకి అదిరిపోయే పంచు డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఆ తర్వాత ఆయన డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తూ ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన మొదటి ఆప్షన్ హీరోగా వెంకటేష్ అవుతాడు అనుకోగా అది కాస్త చాలా టైం పట్టింది. రైటర్ గా ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం కుదరలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకి ఈ కాంబో సినిమా రాబోతోంది. సంక్రాంతికి వస్తున్న తర్వాత విక్టరీ వెంకటేష్ చేసే సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఆల్రెడీ రైటర్ గా వెంకటేష్ కి అదిరిపోయే 1 లైనర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి దర్శకుడు ఇంకా రైటర్ గా వాటిని మించి పంచ్ డైలాగ్స్ రాయాలి, దానికోసం కొంత హోంవర్క్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అది కాగా గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత చాలా మంది త్రివిక్రమ్ రైటింగ్ మీద కామెంట్ చేశారు. వెంకటేష్ తో తీసే సినిమాకి త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లాక్ అవ్వగా ఫైనల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారట. త్వరలోనే సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.